జరంత ఆవు రావురి జరంత ఐ జరంత మామిడిలు కూడా జరంత చూడురులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఇంక ఇప్పుడు బ్లాగ్ ఏ టైంకి స్టార్ట్ చేసిన తెలుసా? ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది, మిడ్నైట్ 1 అవుతుంది. మా వాళ్ళు అయితే మంచి స్లీపులను అయితే ఉన్నారు. నాకైతే అస్సలు నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే ఈరోజు అయితే మధ్యాహ్నం కాసేపు పడుకున్నాను. మామూలుగా నేను మధ్యాహ్నం పడుకోకపోతేనే లేట్ నైట్ అవుతుంది పడుకునేసరికి. అట్లా ఇంకా మధ్యాహ్నం పడుకుంటే ఇంకా నాకు అస్సలు నిద్ర పట్టదు. ఈరోజు మొత్తం ఇంకా నాకు జాగారమే. సో ఏం చేయాలని పిచ్చిలేస్తుంది. ఎంత పడుకోవడానికి ట్రై చేసినా అస్సలు నిద్ర పడతలేదు. సో అట్లా ఫోన్ చెక్ చేసామంటే నాకైతే ఒక రెసిపీ అయితే వచ్చింది. అది చాలా ఈజీగా ఉన్నది. సో ఆ రెసిపీని అయితే ఇప్పుడు చేసేదాకా నాకు నిద్ర పట్టేలా లేదు. అందుకే ఇంకా రెసిపీ చేద్దామనేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను గైస్. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. చూసేమని తెలుసు కదా, మన వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసే. అసలు ఈరోజు బ్లాగ్ చేద్దామని కూడా అనుకోలేదు. నైట్ హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నంత జిడ్డు ఉంది. బ్లాగ్ చేశాను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను మిడ్ నైట్ చేసే థింగ్స్ అన్నీ బ్లాగ్ ఎందుకో షూట్ చేయాలనేసి అనిపించింది. ఇంక అందుకే నేనైతే ఎప్పుడు బ్లాగ్ చేయను అని నెత్తికి ఆయిల్ పెట్టుకుంటానో ఆ రోజు బ్లాగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అంతే. బ్లాగ్ చేసినని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు రాత్రి ఈ రెసిపీ చేసినని ఇంకా అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకీ ఆ రెసిపీ ఏంటిది అనేది మీరే చూడండి. స్నాక్ అనమాట. ఎమ్మి స్నాక్ చేయబోతున్నాను నేను ఇప్పుడు. ఆ స్నాక్స్ కోసం అయితే ఫస్ట్ అయితే ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను. కొంచెం పిండి అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ పెద్ద సంటలు అయితే చేయకూడదు కదా, మళ్ళీ రాకపోతే పిండి అంతా వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా ఒకటే కప్ తీసుకున్నాను. నేను స్టార్ట్ చేయకముందుకే చూడండి మా స్టవ్ అవతారం ఇట్లా అయిపోయింది. ఏ పని చేసినా ఇంకా అట్నే ఉంటుంది అనుకోండి. మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి. సో మనం టైం చూద్దాం ఎంత అవుతుంది ఇప్పుడు అనేది. అమ్మో కనిపిస్తుందా మీకు టైం? 1 to మొత్తానికి అయితే స్నాక్స్కి అయితే కలిపి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా స్నాక్స్కి సంబంధించిన ఇంకొకటి కూడా పని చేసేస్తున్నాను. టటడ్ అండ్ ఎగ్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, ఎగ్స్. ఇంకా దీన్ని చూస్తుంటే ఏం స్నాక్ చేయబోతున్నాను అనేసి. గుడ్లు అయితే ఉడికిపోయినాయి. దాంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్స్ కర్రీ కూడా అవుతుంది. చూసిలా ఎంత పెద్దగా వేసినో నేను. ఇంకా అర్థమవుతలేదా ఏం చేస్తున్నా, ఏం స్నాక్స్ అన్నది. ఇంకా ఎందుకు లేదు నాంచడం. నేను వచ్చేసి టట్టడా ఎగ్ పఫ్స్ చేస్తున్నాను. అంగన్వాడి గుడ్లు ఉడకబెట్టినా కదా, గుడ్లన్నీ మొత్తం గలీజ్ అయిపోయినాయి అన్నమాట. వాళ్ళు ఒక్కటే గుడ్ల అది కూడా సగమే మంచిగా వచ్చింది. ఆ సగాన్ని పెట్టి ఒక్క ఎగ్ పఫ్ అయితే వేసినాను. రిమైనింగ్ షీట్స్ అయితే డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఇంత ఘోరంగా బిస్కెట్ అయితే గుడ్లని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దున్నాక చేస్తే ఒకవేళ గుడ్లు బిస్కెట్ అయినా పక్కన అడుగో కిందికి పోయో కొనుక్కొని వచ్చేదాన్ని. గింత ఇట్లనైతే ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఇట్లా వేసుకొని అయితే కానీ సైడ్కి మిగిలిన ముక్కలతో అయితే గిట్లా స్నాక్స్ లెక్క వేసిన గట్లనైతే బాగుంటాయి. టైం చూసిర్రా 3 అవుతుంది, అంటే 2:55 అవుతుంది. ఇంకా 3 అయినట్టే కదా. ఇక నేనైతే రాత్రి ఆ ఎగ్ పఫ్ తిని కొన్ని మంచినీళ్ళు తాగి కాసేపు అటు ఇటు తిరిగి పడుకునేసరికి అయితే 4 అయింది. ఇక గిదండి రాత్రి ముచ్చటైతే. ఇక మీరు ఎప్పుడన్నా ఇట్లా ట్రై చేసిలా లేదా అన్నది అయితే జరంత కామెంట్ చేయండి. ఇదైతే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి నైట్ మిగిలిన షీట్లతో ఎగ్ పఫ్ చేస్తాను అంటే, ఎగ్ పఫ్ ఎవరైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాడు అనే బాబు, ఓవెన్లో పెడతాడు. కానీ నాకైతే గవేమొద్దు నువ్వు చక్కగా ఉండు అనేసి అని ఉండే. అయినా కూడా షీట్స్ ఎట్లయిపోయినాయి అంటే మొత్తం షీరిక వాసినట్టు అయిపోయినాయి. ఇక వాటితో ఎగ్ పఫ్ చేసినా కూడా సెట్ కాదు, అనవసరంగా మళ్ళీ గుడ్లు వేస్ట్ అవుతాయి అన్నట్టుగా. అదేదో గుడ్లతోటి ఆమ్లెట్ వేసుకొని తిన్నా కూడా కడుపు నిండుతుంది అన్నట్టు నేను కూడా లైట్ తీసుకుని ఇక ఆ షీట్లని పడేసిన, రాత్రిలో మిగిలిన కూరని పడేసిన. ఇట్లా వేస్ట్ అయినప్పుడు అయితే నాకు నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది.
కానీ రాత్రి తిన్నదైతే మంచిగానే ఉన్నది ఉల్లా, మంచిగానే అనిపించింది. కానీ పొద్దుడికి కూడా షీట్లు గట్లనే ఉంటాయి అనుకుంటే గిట్లు అయిపోయినాయి. షీట్లు మంచిగుంటే భగత్ బాబు తినకపోయినా ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది నేనన్నా తినేదాన్ని, మరి ఇయో కన్నా ఇచ్చేదాన్ని, అక్క వాళ్ళకైనా ఇచ్చేదాన్ని, సుప్రియ అక్క వాళ్ళకైనా. కానీ గిట్ల బిస్కెట్ అవుతుంది అనేసి నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి ములక్కాయ టమాటా కర్రీ వేస్తే అల్లకైతే ఆమ్లెట్ వేసుకొని కుమ్మేసినాము. ఆమ్లెట్ అయితే నాకు ఏ కర్రీలో తిన్నా కూడా మస్తు అనిపిస్తుంది. ఆమ్లెట్ లవర్స్ ఎవరన్నా ఉంటే అటెండెన్స్ ప్లీజ్. ఆఫ్టర్నూన్ అయితే టమాటా ములక్కాయ విత్ ఆమ్లెట్ తోటి లంచ్ అయితే హ్యాపీగా చేసేసినాక భగత్ బాబు ఇంకా మహాబేబీ అయితే పడుకున్నారు. ఇక వాళ్ళు పడుకున్నాకనైతే నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసినాను. లైక్ ఇల్లు తుడవడము, కడగడం అట్లానైతే చేశాను. చైర్స్ కూడా అన్నీ కడిగేశాను, బయట కూడా అంతా కడిగేసి కొన్ని వాష్ చేసేటివి ఉంటే హ్యాండ్ తోటి అవి అయితే కొత్త డ్రెస్సులు వాష్ చేసినాను. వాషింగ్ మిషన్లో వేసేసినాను. ఇంకా మహాబేబీ అయితే పడుకుంది అనమాట. ఇంకా తను లేసేలోపే నేను పాలల్లోనైతే బ్రెడ్ వేసి పెట్టాను లేవగానే తినిపిద్దాము అనేసి. ఎందుకోసం అంటే ఇంక ఇవాళనైతే స్నాక్స్ అయితే ఏం లేవు, అందుకోసమే అది చూస్ చేసుకున్నాను. నేను ఫోన్కి లైట్ చూసి మహా చూడండి తన చెవు చెక్ చేస్తున్నాం అనేసి కూర్చుంటుంది చూడమని. మా మహాగాడైతే మెడిసిన్స్ ఎంత ముద్దుగా వేసుకుంటాడో, చెవు చూడండి అట్లా ఎవరన్నా కూర్చుంటారా చూడమని ఎంత ముద్దు కూర్చొని చూపిస్తుంది చూడండి చెవు చూడమని. వీడియో స్టార్ట్ చేయ, వీడియో ఆఫ్ చేసిన. వీడియో స్టార్ట్ చేయగానే కూర్చుంటారా ఇద్దరా వద్దా. ఇంకా ఇప్పుడైతే మేమైతే బయటికి వెళ్తున్నాము, అందుకోసమే మేమైతే స్నాక్స్ చేయలేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అనేసి అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంటికి. సో అక్క వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అయిందనమాట వైజాగ్కి. సో వాళ్ళు రేపైతే వైజాగ్కి అయితే వెళ్తున్నారు. సో ఎండలు ఎట్లా కొడుతున్నాయో మీరు కూడా చూసిర్రు కదా. వాళ్ళకి వచ్చేసి రేపు ఆఫ్టర్నూన్ ఉందన్నమాట ట్రైన్. ఆఫ్టర్నూన్ టైంలో 2కి 3కి ఎట్లా ఎండలు కొడుతున్నాయి. మహాబేబీని ఆ టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టుగా, ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఏం ఎక్కువ కలిసినట్టు కూడా ఉండదు కదా అన్నట్టుగా ఇప్పుడు కొంచెం ఇంటికి వెళ్తే ఎక్కువసేపు ఉన్నట్టు ఉంటుంది అనేసి ఇంక ఇంటికైతే బయలుదేరినాం అనమాట. 5:30కి అట్లా మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరినాం. వెళ్ళే దారిలోనైతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము, ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము, వాటర్ మిలన్ అట్లా. ఇంకా ఇదైతే పెద్ద బేకరీ అంట, హంసా బేకరీ. ఎన్ని ఉన్నాయో అసలుకి లైన్గా హంసా బేకరీ, హంసా బేకరీ, హంసా బేకరీ, హంసా రెస్టారెంట్ అని మొత్తం దగ్గర ఒక 1/2 కిలోమీటర్ మొత్తం హంసాకి సంబంధించినవే ఉన్నాయి అసలుకి. చూసిర్రు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బిల్డింగ్ వచ్చేసి అక్క వాళ్ళది. కిందనైతే రెంట్కి ఇచ్చారు, పైన కూడా రెంట్కి ఉంటారు కానీ ఒక అక్క వాళ్ళు కూడా ఉంటారనమాట. కింద సెటర్స్ ఉన్నాయి. అయ్యే ఆ లారీ అడ్డొచ్చి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇక అక్క వాళ్ళు ఇలా అనేసి వెళ్ళేదా అక్కడికి దాటేసి వెళ్తున్నారేంటా వీళ్ళు అనేసి అనుకుంటున్నారా. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇంకా సమోసా ఉంటాయి ముందుకు వెళ్తే. సో తీసుకొద్దాం అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్క వాళ్ళ ఇంటి ముందే ఇదంతా నవోదయ స్కూల్, చీకట్లో కనిపిస్తలేదు. పోలీస్ వాళ్ళ క్యాంపు, నవోదయ స్కూల్ అయితే వీళ్ళకి ఇంటి ముందే ఉంటాయి అనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.